విబిఆర్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న కంటి ఉచిత వైద్య శిబిరం వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బ్రాహ్మణ కాకలో జరుగుతున్న విపిఆర్ నేత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 41,000 మందికి ఉచిత కంటి పరీక్షలు చేయించడం జరిగిందని, గతంలో ఎప్పుడు కూడా ఇంతమందికి ఉచిత పరీక్షలు చేయించిన వారు లేరని ఆయన పేర్కొన్నారు. మన బ్రాహ్మణక గ్రామానికి మన పూజ్యులు పెద్దలు మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించినటువంటి నేత్ర వైద్యాలయ బస్సు మన ఊరికి వచ్చి మరి మన గ్రామ ప్రజలకి కంటి పరీక్షను నిర్వహించడానికి పంపించారు. నిజంగా మనందరం కూడా అదృష్టవంతులం. ఏ విధంగా అయితే ప్రభాకర్ రెడ్డి గారు విద్య, వైద్యం, అదేవిధంగా మంచినీటి పథకాలు, అనేక కార్యక్రమాలు ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో మరి ఇది కూడా ఒక పెద్ద కార్యక్రమం. ఈరోజు మీ అందరికీ తెలుసో లేదో, ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభించినటువంటి ఈ బస్సు దాదాపు ఇప్పటి వరకు ఈ నిన్నటి వరకు 41,000 మందికి కంటి పరీక్ష చేశారు. నా ఉద్దేశంలో 41,000కి ఎలాంటి ట్రస్ట్ కూడా, ఎలాంటి సేవా కార్యక్రమం చేసినటువంటి పెద్దలు కూడా 41,000 మందికి ఈరోజు వరకు కూడా కంటి పరీక్ష చేశారంటే బహుశా ఇది వరల్డ్ రికార్డ్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. 100కి 100 పాటు ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవుతుంది. ఇది చరిత్ర అవుతుంది. ఇలాంటి కార్యక్రమం ఎవ్వరు కూడా చేయలేదు. మరి అలాంటి కార్యక్రమం పెద్ద మనిషి చేసుకుని పెద్ద ఆయన మనకే కాదు, మన నియోజకవర్గమే కాదు, నెల్లూరు జిల్లా మొత్తం కూడా దాదాపు కొన్ని లక్షల మందికి ఈ యొక్క కంటి చూపుల గురించి శ్రద్ధ తీసుకున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత తెలియజేయాలి, ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పటికే వారి యొక్క సేవా కార్యక్రమాల్లో భాగమైనటువంటి ఈ యొక్క మంచినీటి పథకాలు కూడా మనం అందరం కూడా మన ఊరిలో వారు చేస్తున్నటువంటి దాన్ని లబ్ధి పొందుతున్నాం. ఆయన ఇచ్చినటువంటి మరి ఈరోజు అమృత ద్వారా, విపిఆర్ అమృత ద్వారా ఈరోజు మన ఊరిలో బ్రహ్మాండంగా మంచినీరు మనందరం కూడా తాగలుగుతున్నాం. మరి ఈరోజు ఈ యొక్క నేత్ర వైద్య ద్వారా కూడా మరి కంటి చూపు చూడటమే కాదు, బ్రహ్మాండమైనటువంటి అద్దాలు ఇస్తున్నారు. ఏంటి, మనం ఏదో జనరల్గా బయటకు పోతే ఏదో ఒక నల్లటి కళ్ళద్దాలు ఇవ్వటం కాదు. ఈరోజు నేను చూపించుకున్నా. నాకైతే ఈరోజు ఈ అద్దాలు ఎట్లున్నాయో ఇదే ఫ్రేము నేను దాదాపు ఇది 70,000 పెట్టుకున్నా. ఇలాంటి ఫ్రేమ్ ఈరోజు వీళ్ళు నాకు ఈరోజు ఉచితంగా ఇస్తున్నారంటే మంచి ఫ్రేము, మంచి అద్దాలు. మరి ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వాల, చాలామంది చూపిస్తున్నారు. కానీ ఈరోజు ఇలాంటి నేత్ర పరీక్షలు చేసి మంచిగా కళ్ళద్దాలు ఇవ్వటం కూడా ఒక గ్రేట్, ఒక రికార్డ్ అని కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఇంకో విషయం ఏం తెలుసా, మనకి ఇచ్చినటువంటి మంచినీటి పథకం కానీ, అదేవిధంగా ఈ కంటి పరీక్షలు కూడా దాదాపు ఒక 6 నెలలు అయిందా, దాదాపు 6 నెలల పైన ఇప్పటి నుంచి మొదలుపెట్టిన రోజు నుంచి ఉదయగిరి స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు 8 మండలాలు, ఇది లాస్ట్ మండలం. 8 రోజులు కూడా 8 నెలలు కూడా దాదాపు వీళ్ళందరూ కూడా డాక్టర్లు అందరూ కూడా చాలామంది ఉన్నారు జీతాలు పనిచేసేవాళ్ళు. ఇది జీతాలు పనిచేయటం కాదు, జీతం కంటే కూడా మోర్ ఇంట్రెస్ట్ ప్రజల యొక్క కంటి ఈ విభాగంలో అన్నిటికంటే కూడా కంటిది చాలా ఇంపార్టెంట్. కళ్ళు లేకపోతే ఎవరు ఏమి చేయలేరు. మీ అందరికీ తెలుసు, మా తండ్రి గారికి ఒంటేరు వరదారెడ్డి గారికి కళ్ళు పోయాయి. దాదాపు 5 సంవత్సరాలు కళ్ళు లేకుండా ఆయన బతికాడు. అలాంటి పరిస్థితి మనకు ఎవరు కూడా రాకూడదు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే అందరూ కూడా వచ్చి ఈ యొక్క కంటి పరీక్ష చేయించుకోండి. మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఇదేదో ఆసామాషా ఎక్విప్మెంట్ కాదు, కాస్ట్లీ ఎక్విప్మెంట్, జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దాన్ని అందరూ కూడా బ్రహ్మాండంగా చూపించుకోండి, మంచి కళ్ళద్దాలు తీసుకోండి. మీరు కంటిని మాత్రం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దని మాత్రం ఇంకొకసారి. సో ఇది కూడా టెస్ట్ చేసిన తర్వాత ఒక అరగంట లోపల మీకు అద్దాలు వస్తాయి. మీరు ఎక్కడ పోవాలి, ఒక అర్ధగంట కూర్చోండి. మన వాళ్ళు కూడా బ్రహ్మకాయలు కూడా మజ్జిగ కూడా తెప్పిస్తున్నాం, మంచినీళ్ళు ఇస్తున్నాం. హాయిగా ఈ శామ్యాల కింద ఉండండి. ఒక అర్ధగంటలోనే మీకు కళ్ళద్దాలు కూడా వస్తాయి. ప్రశాంతంగా తీసుకోండి. ఫ్యూచర్లో ఇంకా ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మనం ఈ యొక్క నేత్ర దానికి బాధ్యత వహిస్తున్నటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన శంకర్ గారు
మీకు తెలుసో లేదో మనకి కూడా తాగుతున్నామంటే దానికి మొదటి వ్యక్తి మరి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే మరి శంకర్ గారు కూడా ఈ యొక్క మంచినీటి పథకాలన్నీ కూడా ఆయన చేసేది. దాదాపు 250 ఇంతవరకు మోర్ దాన్ 250 దాకా ఇలాంటి మంచినీటి పథకాలు ఇచ్చున్నారు వాళ్ళు. ఈ RO ప్లాంట్లు ఇచ్చున్నారు. ఏ రోజు కూడా ఒక్క గంటలో మనం ఫోన్ చేస్తే ఎప్పుడైనా ఇబ్బంది వస్తే ఒక గంటలో మనుషులను పంపించి రిపేర్ చేస్తున్నారు. బహుశా ఇంకా ఎవ్వరు కూడా అలాంటి పనులు చేయలేదు. నేను కూడా పెట్టినా కూడా అలాంటి పరిస్థితులు లేవు. వాళ్ళ దగ్గర మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, మంచి టీములు ఉన్నాయి. అన్నిటికంటే కూడా ఒక సేవా తత్పరత, సేవ చేయాలా. మన ప్రభాకర్ రెడ్డి గారు చేసే సేవలు మనం ఎంత వృత్తాభక్తిగా కూడా మనం అందరం కూడా చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. అంతా కూడా ఈ ఉద్యోగులు ఉద్యోగంలా చేయటంలా ఒక సేవా తత్పరత చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వీళ్ళు చేస్తున్నారు. మీ అందరూ కూడా చూసారు. ఒక 3-4 నెలల క్రితం మన ఊళ్ళో కూడా మనం ట్రై సైకిల్స్ కూడా ఇచ్చాం చాలామందికి. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన. సో అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా ఒకసారి అభినందించాలి. మరి దానికి చేస్తున్నట్టు వీళ్ళందరూ